హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థామ్సన్ 9A 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ 9 టీవీ యొక్క రివ్యూస్ మరియు పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ పర్ఫార్మెన్స్ చూసే ముందు మనం ఈ యొక్క బాక్స్లో ఏమేమి వచ్చాయో మనం తెలుసుకుందాం. ఈ బాక్స్లో ఒక రిమోట్, అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఈ రిమోట్ చాలా చిన్నదిగా, చాలా స్టైలిష్గా, ప్రొఫెషనల్ లుక్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రీ బిల్ట్ ప్రైమ్ వీడియో బటన్, యూట్యూబ్ అండ్ సోనీ లివ్ బటన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ టీవీని ఆన్ చేద్దాం. ఫస్ట్ లుక్లో థామ్సన్ లోగో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ వస్తుంది మనకి. సో మనకి సిస్టమ్ అనేది రన్నింగ్ అయిపోయింది. సో ఇందులో మనం ప్రస్తుతం దీనిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్పుట్స్లో మన యొక్క ఏమేమి ఏమేమి మోడ్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇందులో 3 HDMI మోడ్స్ ఇచ్చాడు, అలాగే 2 AV పోర్ట్స్, అలాగే 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కనెక్టర్లో మనం యొక్క నెట్వర్క్ కనెక్షన్ సెట్టింగ్స్ని చూడవచ్చు. వైఫై అండ్ అదర్ నెట్వర్క్, ఈథర్నెట్ కనెక్షన్ అంటే ల్యాన్ మనం ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు చూపించాడు. ఈ సెట్టింగ్స్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ లైక్ ఈథర్నెట్ అండ్ వైఫై సెట్టింగ్స్ ఇచ్చాడు. అలాగే మన గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ సైన్ అవుట్ ఆప్షన్ ఇచ్చాడు. ఈ యాప్స్లో ప్రీ బిల్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయో ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే సేమ్ మనం మొబైల్లో అయితే యాప్స్కి ఎలా పర్మిషన్ ఇస్తామో సేమ్ అవి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డివైస్ ప్రిఫరెన్సెస్లో మన యొక్క డివైస్ అంటే ఈ టీవీ యొక్క వర్షన్ ఏంటి, ఓఎస్ ఏంటి, డేట్ టైం ఎలా సెట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ ఎలా సెట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ని ఎలా దాని యొక్క ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసుకోవచ్చు. అండ్ సౌండ్ సెట్టింగ్స్, స్టోరేజ్, ఈ డివైస్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 4.6 GB ఉంది. అంటే ప్రీ బిల్డ్గా ఈ టీవీతో పాటు 8 GB అని ఇచ్చాడు. కాకపోతే మనం యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి 4.6 GB స్పేస్ ఉంది. హోమ్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్ అండ్ ఇందులో ప్రీ బిల్డ్ క్రోమ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. లొకేషన్, మొబైల్ ఈ టీవీ యొక్క లొకేషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. రీసెట్, టోటల్ మనం ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు ఈ రీసెట్ ఆప్షన్తో. అలాగే రిమోట్ అండ్ యాక్సెస్, దీనిలో బ్లూటూత్ కనెక్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు యాప్స్కి వచ్చినట్టయితే ఇందులో యాప్స్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూ, ల్యాగింగ్ ఇష్యూ, స్ట్రక్ అనేది లేనే లేదు. ఇది మనకి 32 ఇంచెస్ IPS ప్యానల్తోనే రావడం జరిగింది. See this song. సో ఇందులో మనకి యూట్యూబ్ ఆప్షన్స్ మన ఏమేమి ఆప్షన్స్ సేమ్ మొబైల్ ఎలా ఉన్నాయో పాజ్ అండ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ మనం యాప్స్లోకి వస్తే ప్రైమ్ వీడియో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఇందులో ఎక్కడ లాగింగ్ లేదండి, ఎక్కడ స్ట్రక్ అవ్వడం లేదండి. చాలా నీట్గా, చాలా ఈజీగా ప్లే అవుతుంది.
సౌండ్ అనేది కూడా మనకి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. 20 వాట్స్ అయినప్పటికీ కూడా చాలా క్లారిటీగా ఉంది. రీబిల్డ్ యాప్స్ వచ్చేసి మనకి డిస్నీ హాట్‌స్టార్, వాచ్ డిస్కవర్, జాయిన్, ప్రైమ్ వీడియో, ట్యూనిన్, అబీమా, వికీ ఇలా మనకి ఒక 5000 యాప్స్ మనకి రీబిల్డ్ యాప్స్ వచ్చాయి. అలాగే స్పాటిఫై, ఫేస్‌బుక్, ప్లే మ్యూజిక్, ప్రైమ్ వీడియోస్ ఇలాంటి యాప్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో ప్లే స్టోర్ ఉండడం వల్ల మనకు ఉపయోగం అంటే ఏదైనా యాప్‌ని మనం ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. సో ఇది నేను ఇప్పుడు 10 రోజులు వాడిన తర్వాత ఇస్తున్న రివ్యూ. నా రివ్యూ ప్రకారం ఈ టీవీ చాలా పర్ఫెక్ట్‌గా చాలా మంచిగా రన్ అవుతుంది. సౌండ్ ఎటువంటి ఇష్యూ లేకుండా, నెట్వర్క్ ఇష్యూ గానీ, ఎటువంటి లాగింగ్ గానీ, స్ట్రక్ అవ్వడం గానీ లేకుండా ఇది చాలా మంచిగా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.